నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అందించిన లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే నినాదం కేవలం ఒక ఆశయంగా కాక కోట్ల మందికి ఆచరణాత్మకమైన జీవన విధానంగా నిలిచింది. పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానానికి సెంటున్నర స్థలాన్ని దానం చేయడం అభినందనీయం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. పంచారామ క్షేత్రం సోమారామం వద్ద నందమూరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక దీపోత్సవం. బీఎస్ఆర్ ఆర్కేడ్ లో జ్యోతిర్లింగార్చన. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. భీమవరంలో జరిగిన ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరికుమార్ రాజు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అందించిన లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే నినాదం కేవలం ఒక ఆశయంగా కాక కోట్ల మందికి ఆచరణాత్మకమైన జీవన విధానంగా నిలిచిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బుధవారం పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దర్శించుకుని నివాళులర్పించారు. అనంతరం పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. పంచారామ క్షేత్రం భీమవరం గురుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానం ప్రాంగణంలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యుల సౌజన్యంతో మంగళవారం సాయంత్రం 14వ వార్షిక కార్తీక అఖండ దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి రాజేష్, నాగప్రశాంతి దంపతుల చేత ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణలు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం నందమూరి కుటుంబ సభ్యులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఈవో డి రామకృష్ణరాజు మాట్లాడుతూ దివంగత నందమూరి తాతాజీ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు రాజేష్ కొనసాగించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహనరావు, వేలూరి రామకృష్ణ, నందమూరి కుటుంబీకులు, ఆలయ ధర్మకర్తలు, గునుపూడి ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. చేయండి. చెంబులో ఉండే అందరూ హారతి కలగట్టుకోవాలి. హారతి అనేది అక్షతలు పువ్వులు చేతిలో ఉంచుకోండి. పుష్పార్థములు పయామి శుభకశ్చే చెప్పాలి. వక్రదుండ స్థానిక ప్రముఖులతో జరుగుతున్నటువంటి దేవుడిని చూసి అందరూ దండం పెట్టుకుంటారు. అందరూ అది కూడా ఆఫ్ చేయాలి. రాజుగారు అందరూ కూడా నమస్కారం చేయండి. మీకు ఇచ్చిన ప్రసాద్ నక్షత్ర హారతి కాబట్టి భక్తులందరూ కూడా మీ భక్తి శ్రద్ధలతో
అభయం దేవకం మమ ముఖకం హిమమ సహలో నక్షత్రహారి కనకకుమారి ఏతావంతో వేదే సమస్రాజోపచార ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల పంచారామ క్షేత్రంలో 14వ వార్షికోత్సవంగా అఖండ దీపోత్సవం కార్యక్రమం ఈరోజు చాలా ఘనంగా నిర్వహించబడింది. దానికి సహకరించిన దేవాలయ ప్రధాన అర్చకులు సోమబాబు గారికి, రామకృష్ణ గారికి, అలాగే ఈవో రామకృష్ణరాజు గారికి, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ బంగారాజు గారికి మరియు ట్రస్ట్ బోర్డు సిబ్బంది అందరికీ, అలాగే అర్చకులు మా జనార్దన స్వామి అర్చకులు అబ్బి గారికి, అలాగే మా ఆంజనేయ స్వామి దేవస్థాన అర్చకులు, అలాగే ఇతర అర్చకులందరికీ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం అంతా కర్తగా ఉండి నడిపించిన మా వేలూరు రామకృష్ణ గారికి, ఇతర అర్చకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం 2012 తేదీన ఇది ప్రారంభించడం జరిగింది. మా నాన్నగారు కీర్తి నలుమూరి తాతాజీ గారు, అలా కీర్తిశేషులు మున్సిపు గారు, అలాగే మన చెరుకూరు రామకృష్ణ గారు, సోమబాబు గారు, వీళ్ళందరూ సహకారంతో, భక్తుల సహకారంతో ఈ దీపోత్సవం కార్యక్రమము 2012 ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి మా నందమూరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నాము. దానికి సహకరించిన పుర ప్రముఖులకు, పెద్దలకు, బ్రాహ్మణులకు, అలాగే దేవస్థానం సిబ్బందికి, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్లకు, చైర్మన్ గారికి, ఈవో గారికి, అలాగే ఇక్కడ మున్సిపాలిటీ వారికి, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె సేవలను మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి కూడా కొనియాడారని పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాంతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ గరీబీ హఠావో నినాదంతో పేదలకు ఇళ్లు నిర్మించిన ఘనత ఇందిరాగాంధీదేనని అన్నారు. బ్యాంకులను జాతీయం చేయడం వల్ల పేద సామాన్య వర్గాలకు కూడా ఎంతో మేలు జరిగిందని కొనియాడారు. అంకెం సీతారాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మద్దాల సాయి కుమార్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు భవనం రవికుమార్, జిల్లా నాయకులు గంజాల సుబ్రహ్మణ్యం, భీమవరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినంపూడి వెంకటరామరాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సోడదాసి సిల్వియా, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సోము నాగకేశవ్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి 108వ జయంతిని పశ్చిమ గోదావరి జిల్లా మా పార్టీ కార్యాలయంలో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ మహానుభావురాలు 108 సంవత్సరాలు ఆవిడ చిరస్మరణీయులుగా ఉండిపోవటానికి కారణము ఆవిడ ఈ దేశానికి చేసిన సేవ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి గొప్ప మహనీయురాల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం, కాంగ్రెస్ పార్టీ దేశం కోసం చేసిన సేవలని అన్నిటినీ గుర్తుంచుకుంటూ మేమంతా కూడా ఈరోజు ఆవిడ చేసిన పనులను, ఆవిడ చేసిన కార్యక్రమాలని, ఆవిడ దేశానికి చేసిన సేవని మేమంతా కూడా చాలా చక్కగా మేము స్మరించుకుంటూ, ఎంతోమంది నాయకులు వచ్చినప్పటికీ ఆవిడకున్న స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేని పరిస్థితి దేశానికి చాలా ఉంది. అయినప్పటికీ దీంట్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, ఆనాడు బీజేపీ వాజ్పేయి గారు కూడా ఈ మహాతల్లిని కాళికామాతగా ఆయన అభివర్ణించడం అనేది చాలా ఈ దేశానికి చాలా గొప్ప గర్వకారణం అని చెప్పని, అన్ని పార్టీలు కూడా ఆవిడ్ని గొప్ప మహా వ్యక్తిగా చూడడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కంటే కూడా అప్పుడు కనీసం నైతిక విలువలు ఉన్న పార్టీలు ఉండేవి. కాబట్టి ఇప్పుడు మాత్రం అటువంటి నాయకులందరినీ, నాయకురాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక సదవకాశం. అది కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలతో పాటుగానే యువత కూడా వీళ్ళు చేసిన సేవలని గుర్తుంచుకొని మరింత ముందుకు రావాలని, అలాగే ఈ దేశ భవిష్యత్తు గురించి చాలా
ఎక్కువగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ దేశ భవిష్యత్తును మాత్రం తీర్చిదిద్దగలది ఒకటే కాంగ్రెస్ పార్టీ. అది కూడా మేమంతా కూడా ఇందిరాగాంధీ గారి ఆశయాల గురించి అలాగే ఆవిడ స్ఫూర్తి గురించి మేమంతా కూడా పనిచేయటం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజుని మేమంతా కూడా ఆవిడ పుట్టిన రోజు కాబట్టి తప్పనిసరిగా మేమంతా గుర్తుంచుకోవటం జరుగుతుంది. కాబట్టి దేశ ప్రజలందరికీ ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మేమంతా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా భీమవరంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మన శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశం ఏంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఐరన్ లేడీ అని చెప్పి ఆవిడకి మంచి ఇది ఉంది. మన భారతదేశంలో మహిళలందరికీ కూడా భారతదేశం ఏంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆదర్శవంతురాలైన శ్రీమతి ఇందిరా గారు మన భారతదేశాన్ని సుమారు ఒక 4 పర్యాయాలు పరిపాలించారు. వాడు పరిపాలనలో ప్రజలందరూ కూడా గట్టిగా బీదతరంలో ఉండేవారు. అలాంటి టైంలో ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందుబాటులో రావాలని చెప్పి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఒక పంచవర్ష ప్రణాళిక అని చెప్పి ప్రతి పేదవాడికి అన్నీ మన ప్రభుత్వం చేపట్టే పథకాలన్నీ చేరాలని చెప్పి ఆ రోజుల్లోనే 20 సూత్రాల పథకం తీసుకొచ్చి ప్రతి పేదవాడిని కూడా ఆ రోజున నిలబెట్టిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీది. ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉందంటే మనం చూసుకుంటే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆవిడ ఇందిరాగాంధీ స్టార్ట్ చేశారు. అలాంటి మహిళలను మనం అవన్నీ భరించుకుంటూ ఈ రోజున ఇందిరాగాంధీ జయంతి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 108వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు నవంబర్ 19వ తారీఖు అనగానే మనకి బాగా గుర్తొచ్చే పండుగ మహోత్సవంలాగా గుర్తుండేటువంటిది మన ఇందిరాగాంధీ గారు మొదటి మహిళా ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు. అందువలన మనమందరము కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలంటే ప్రపంచంలోనే అందరికంటే ఘనురాలిగా పరిపాలన చేసినటువంటి గొప్ప యోధురాలు మన ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీ గారిని తలంచుకుంటూ జన్మదిన మహోత్సవం చేసుకుంటున్న భారతీయులందరికీ శుభాలు తెలియజేస్తూ మరొకసారి ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో స్వామి జ్ఞానానంద 129వ జయంతి కార్యక్రమం, భగవాన్ సత్యసాయిబాబా సత్య జయంతి కార్యక్రమం జరుగుతాయని ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు తెలియజేశారు. బుధవారం భీమవరంలోని ఆనంద ఫౌండేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శ్రీ స్వామి జ్ఞానానంద 129వ జయంతి, సాయంత్రం 5 గంటల నుండి శ్రీ సత్యసాయి భగవాన్ సత్య జయంతి కార్యక్రమం జరుగుతాయని అన్నారు. శ్రీరాంపురం సాయి మందిరం నుండి ఆనంద ఫంక్షన్ హాల్ వరకు శోభాయాత్ర, భజనాంజలి, చిన్నారుల కార్యక్రమం, ప్రసంగాలు, ధన్యజీవులకు పురస్కారాలు, విశిష్ట అతిథులకు సత్కారాలు, శ్రీ సత్యసాయి అన్ని సంస్థల సంపూర్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఏవి నరసింహరాజు, కంతటి వెంకటరాజు, దాయన చంద్రజీ, సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ రాయప్రోలు చలపతి, అఫ్రోజురాజు, నడింపల్లి బంగారాజు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ సత్యసాయి వారి 100వ సంవత్సరం జయంతి సందర్భంలో భీమవరం పట్టణంలో మనం శత జయంతి జరిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ నెల 21వ తేదీని మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరిపించగా కోరుతూ, అలాగే 120 సంవత్సరాల మరి స్వామి జ్ఞానానంద గారి శత జయంతి ఉత్సవాలు కూడా మనం భీమవరం పట్టణంలో జరిపించాలని కోరికతోటి రెండు కలిపి ఒక అద్భుతమైన కార్యక్రమంగా, అంటే ఒక మహాత్ముడు, ఒక జ్ఞాని, ఒక తపస్వి అనేటువంటి ఇద్దరు కూడా ఒకే ప్లేస్లో జరిపించడం మా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలను జరిపించడం భీమవరం ప్రజలందరికీ కూడా మరి విచ్చేసి దీన్ని జయప్రదంగా కూర్చు, ముఖ్యంగా విద్యార్థులు వచ్చి జయప్రదంగా కూర్చు చాలా తీసుకున్నాం. నమస్కారాలు. 21వ తారీఖు ఆనంద ఫంక్షన్ హాల్లో 3 గంటల నుండి భగవాన్ సత్యసాయిబాబా వారి 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలులో భాగంగా మరి ఆ రోజు జరపాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని దేశాల్లో 188 దేశాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం మన భీమవరంలో ఎందుకు జరగకూడదని విశ్వనాథరాజు గారు తలపెట్టి మరి సత్యసాయిబాబా వారి బృందంతో మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి తలపెట్టడం జరిగింది. అదేవిధంగా స్వామి జ్ఞానానంద అనేటువంటిది ఆయన కూడా 129వ జయంతోత్సవాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాల్లో అక్కడ జరపాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాలుపంచుకుని ఈ సత్యసాయి బాబా వారు సేవా కార్యక్రమాలు ఎన్నో చేయటం జరిగింది. దైవ కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా వారు ముందున్నారు. వారి శత జయంతి ఉత్సవాలు మన భీమవరంలో జరుపుకోవటం మన అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శత జయంతి ఉత్సవాలను ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 21వ తేదీ ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్లో స్వామి జ్ఞానానంద 129వ జయంతి వేడుకలు, అలాగే స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకలు కూడా కలిపి నిర్వహించటం అనేటటువంటిది చాలా ముదావహం. అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రొసెషన్లో పాల్గొని మనకు జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటిలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. నమస్తే. కలియుగ అవతార పురుషుడు సర్వదేవతాతీత స్వరూపుడైన భగవాన్ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఇక్కడ ఆనందాయనంలో మన విశ్వనాథరాజు గారి ఆధ్వర్యంలో జరపాలని ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం. చాలా పవిత్రమైన అద్భుతమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే సుమారు 186 దేశాల్లో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఈ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు కూడా స్వామి జ్ఞానానంద 129వ జయంతిని, తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి గారి యొక్క శత జయంతిని జరపాలని, భవిష్యత్ తరాలకి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సేవా ధార్మిక మార్గాన్ని అందించినటువంటి పురుషుల యొక్క విశేషాలు సామాన్య జనులకు కూడా అందాలి అనేటటువంటి ఉద్దేశం చేత ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ విశ్వనాథరాజు గారు 21వ తారీఖున ఈ కార్యక్రమం ఇప్పుడు అందరికీ అందాలనేటటువంటి ఉద్దేశం చేత వారి సందేశాలు, వారి సేవా విశేషాలు అన్నీ భగవద్భాగ్యంగా భావించి చేసేటటువంటి కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. భీమవరం పట్టణం శ్రీరాంపురం బిఎస్ఆర్ ఆర్కేడ్ లో ఉద్దరాజు విశ్వనాథరాజు కుమారుడు అజయ్ కుమార్ రాజు సుధారాణి దంపతులు, వారి కుమారుడు మోహిత్ వర్మ సాహితీ దంపతులచే మంగళవారం సాయంత్రం జ్యోతిర్లింగార్చన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు బ్రహ్మజ్యోత్సుల సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివలింగాకారం, శంకుచక్రాలు, నామాలు, వివిధ ఆకృతుల్లో అలంకరించిన దీపాలను భక్తులు వెలిగించారు. ఈ సందర్భంగా బ్రహ్మజ్యోత్సుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా అజయ్ కుమార్ రాజు దంపతులచే పవిత్రమైన కార్తీక మాసంలో మాస శివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డాక్టర్ రఘువీర్ చందర్ అల్లూరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అజయ్ కుమార్ రాజు దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. శ్రవణనయన జంబా మానసంబా
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అందులో మాస శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మన భీమవరం పట్టణం టూటంలో శ్రీరాంపురంలో నివాసం ఉంటున్న బిఎస్ఆర్ ఆర్కేడ్ అపార్ట్మెంట్స్లో గత 11 సంవత్సరాలుగా ఇక్కడ ఈ సంవత్సరం 12వ సంవత్సరం అంటే పుష్కర కాలం పాటు ఇక్కడ ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మరి ఉద్దరాజు విశ్వనాథరాజు గారి దంపతుల యొక్క కుమారుడు మరి అజయ్ కుమార్ రాజు గారు శ్రీమతి సుధారాణి దంపతుల చేత వారి కుటుంబ సభ్యుల సహకారంతో వారి యొక్క బంధువుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం జరిపించుకోవటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా అనంత దీపోత్సవ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్తీక మాసానికి విశిష్టత దీపం, దానం, స్నానం. మరి అలాగే ఈ రోజుతో గురువారంతో కార్తీక మాసం పూర్తవుతుంది. శుక్రవారం నాడు పోలీస్ వర్గం కాబట్టి భక్తులందరూ కూడా ఈ 2 రోజులు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క సేవలో తరించి కార్తీక మాస దీక్షను సత్ఫలితం చేసుకోవాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటున్నాం. ఇది నేను భీమవరం వచ్చి 8 సంవత్సరాలు కావస్తుంది. సో ఈ 8 సంవత్సరాలు కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా నేను అజయ్ గారు చేసే ప్రతి సంవత్సరం చేసే ఈ కార్తీక మాస కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంతకు మించి అన్నట్టుగా భక్తులు కానివ్వండి, చేసే కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి సంవత్సరంతో శ్రద్ధగా అదే ఎంతో ఉత్సాహంగా ఇంకా మంచిగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రతిసారి కూడా అంతకంతకి భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. చాలా ఆనందంగా ఎంతో శ్రద్ధతో ఎన్నో గంటల సమయం పెట్టినా కూడా భక్తులు చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తుని సేవలో తరిస్తున్నారు. సో ఈ అవకాశం మనందరికీ కల్పించినందుకు అజయ్ గారికి నా ధన్యవాదాలు. అందులో భాగం కావటం కూడా మనందరి అదృష్టం కూడాని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.